ఆందోళనకు గురిచేస్తుంది. హార్ముజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు రవాణాల్లో ఈ మార్గం అత్యంత కీలకమైనది. ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఒక్క చుక్క చమురు కూడా హార్ముజ్ దాటదని ఇరాన్ హెచ్చరిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయితే అమెరికా మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తోంది. హార్ముజ్ ద్వారా చమురు రవాణా రెండొంతులకు పునరుద్ధరించబడిందని అమెరికా చెబుతోంది. రవాణా పూర్తిగా నిలిచిపోయిందనే వాదనలను అమెరికా కొట్టిపారేస్తుంది. అంటే హార్ముజ్లో పరిస్థితి పూర్తిగా స్తంభించలేదన్నమాట. అయినా ఉద్రిక్తతలు మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. హార్ముజ్తో పాటు సయూజ్ కాలువపైన ప్రపంచం దృష్టి పెట్టింది. ఈ రెండు మార్గాల్లో అంతరాయం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీయొచ్చు. చమురు ధరలపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. ఎనర్జీ దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. నౌకాయాన సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెడుతున్నాయి. ఇరాన్ హెచ్చరికలు అమల్లోకి వస్తాయా అన్నది కీలకంగా మారింది. అలాగే అమెరికా అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. యుద్ధం మరింత విస్తరిస్తే ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. హార్ముజ్ పరిస్థితులే రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్ను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పశ్చిమాసియా పరిణామాలపైనే దృష్టి సారించింది. సుప్రీంకోర్టు